రోజులుగా అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అటు గోల్కొండ నుంచి మొదలు పెడితే ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి కూడా బోనాల సమర్పణ చాలా ఘనంగా జరుగుతుందని చెప్పొచ్చు. అటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. లక్షల్లో జనాలు ఇక్కడ ఇరు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ కోసం ఇక్కడ వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక బోనాలు సమర్పించే వారికి ఒక సపరేట్ క్యూ లైన్, దర్శనం కోసం ఒక సపరేట్ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం కొంతమందితో మాట్లాడి ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా 117 సంవత్సరాల చరిత్ర గల ఈ సింహవాహిని అమ్మవారి గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మహిమ గల అమ్మవారు అనేసి కూడా చెప్తూ ఉంటారు భక్తులు. వారు ఏమంటున్నారని గత 10-15 ఏళ్లుగా మేము ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నాము. అమ్మవారి అనుగ్రహం మా మీద ఎప్పటికీ అలానే ఉంటుంది. కోరిన కోరికలను తీర్చే చాలా మహిమ గల అమ్మవారు అనేసి కూడా చెప్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. వేలల్లో జనాలు వచ్చి అమ్మవారిని చాలా సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్తున్నారని చెప్పవచ్చు. ఒకసారి చిట్టి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? శ్రేష్ఠ. ఏం చదువుతున్నావు? థర్డ్ ఏబి. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉందా? ఎవరైనా చెప్పారా? మమ్మీ వాళ్ళు చెప్పారా లేదంటే నువ్వే నేను బోనం ఎత్తుకుంటా అన్నమాట? నేనే. నువ్వే అనుకుంటున్నావా? ఏమన్నారు మమ్మీ అప్పుడు? సరే అన్నారు. ఫస్ట్ టైం కదా ఇది? మస్తు సార్లు ఎత్తుకున్నావా? ఎలా అనిపిస్తుంది మరి? చాలా మంచిగా ఉంది. బరువు అవ్వట్లేదా నీకు? ఎంత దూరం నుంచి వస్తున్నావు? ఈ నుంచే. నుంచేనా? దగ్గరేనా? మీరు చెప్పండి. అంటే మీ పాప 3 times బోనం సమర్పించింది అనేసి అంటుంది. ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి ఎత్తుకుంటారు మమ్మల్ని హింసిస్తుంటారండి. అందుకే ప్రతిసారి ఆమెకే ఎత్తుతామండి. దూరం అయినా సరే సంతోషంగా ఎత్తుకొని వస్తుంది. అమ్మవారి ప్రత్యక్షం ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడుతుంది ఏది ఉన్నా కూడా. ఎన్నేళ్ల నుంచి బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? మేము దగ్గర 15 years కానీ అమ్మాయి అయితే 3 years నుంచి చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే మీకు ఏమైనా ఇబ్బందులు కలిగించేటట్టు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, మేము దగ్గరనే నియర్ బై ఉంటాము టెంపుల్. ఎప్పుడైనా మాకు అమ్మవారి మంచి దర్శనం ఉంటుంది. మాకు చాలా మంచిగా చూస్తాం. నువ్వు చెప్పు, అమ్మవారిని ఏమని కోరుకుంటావు? నేను థర్డ్ లో పాస్ కావాలని అనుకుంటున్నా. ఇయర్లీ బోనం ఎత్తుకుంటా నేను ఈ ఇయర్ లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నావా? క్లాస్ ఫస్ట్ నువ్వు, అందుకని ఇంత కాన్ఫిడెంట్ ఉన్నావా? నైస్. ఒకసారి మీ మమ్మీతో మాట్లాడండి. చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనాలు? మేము మా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ బోనం చేస్తాం. మేము ఇప్పుడు మా మ్యారేజ్ అయింది, మేము కూడా ఇక్కడనే ఉంటాం. ఇక్కడ మా పాప బోనం ఎత్తుకుంది, ఎలా అనిపిస్తుంది? మా పాపకి చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తాము బోనం ఎత్తుకోవడం. 3 years నుంచి ఆమె ఎత్తుకుంటుంది. ఏం పేరు? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? మీరుపేట నుంచి వచ్చాము. మీరుపేట నుంచి. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 5 ఏళ్ళు అయింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా ఇబ్బందులు కలిగించారు? బాగున్నాయి. ఏం పేరు? మీ పేరు? జమున అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లాల్ దర్వాజా ఇక్కడే ఉంటాం మేము. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారి బోనాలు? చాలా. నా పెళ్ళి ఇప్పుడు 32 years అయితే. అంతకు ముందు నుంచే మా అత్తయ్య చేస్తున్నారు, అదే కంటిన్యూ చేస్తున్నాము. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి, సౌకర్యంగా ఉన్నాయి, అన్ని బాగుంది, పర్వాలేదు. ప్రతి సంవత్సరము అన్ని సౌకర్యాలు అన్ని మంచి మెరుగుపడుతుంది, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఏర్పాట్ల విషయానికి వస్తే మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయండి, పర్వాలేదు. సో ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారి గురించి ఏం చెప్తారు? చాలా చల్లని తల్లి, అందరిని మంచి కోరుకుంటుంది, అందరినీ మంచిగా చూసుకుంటుంది, అంతే. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము ఈ సంవత్సరం జరిపిస్తాం. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే వెనక గుడి కాడికి. ఎలా అనిపిస్తుంది? ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మేము ఈడికి 10 ఏళ్ల నుండి సమర్పిస్తున్నాం. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? ఏదైనా అనుకునే జరుగుతాయి? చాలా బాగుంటదమ్మా, అనుకునే అన్ని జరిగినాయి. మాకు చాలా మంచిగా చూస్తుంది అమ్మవారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంటుంది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది ఎట్లుంది? బాగానే ఉందమ్మా. బాగానే ఉందా? మీరు చెప్పండి, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు HDFC బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుంది. ప్రతి ఏడాది మాకు ఇంత మంచిగా ఇంకా మంచిగా అవుతుంది. అందరు కూడా సంతోషంగా ఉన్నాం. ఎన్నేళ్ళ నుంచి బోనం సమర్పిస్తున్నారు? 10 years నుంచి. 10 years అవుతుంది. ఆ. అమ్మవారి చరిత్ర గురించి మాకు కొంచెం చెప్పరా? చాలా పవిత్రమైన అమ్మవారు. చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి సమర్పిస్తున్నారు? మేము 20 years నుంచి చేస్తున్నాము. 20 years నుంచి. 20 years. అనుగ్రహం ఎలా ఉంటుంది? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? మొక్కుకొనే తీరుతాయి, తీరుతుంది. మీకేమైనా జరిగాయా? జరుగుతాయి, అన్ని జరిగాయి. అన్నీ జరుగుతాయి. మీరు నా పేరు రేవతి. ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే లాల్ దర్వాజా నుంచి శంషిల్గంజ్. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 6-7 years నుంచి చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది ప్రతి ఇయర్, అందుకే చేస్తున్నాం మేము. అవునా? ఏదైనా కోరికలు ఏం కోరిక కోరితే అది ఓకే అయిపోతుంది మాకు. మంచిగా ఉంది, అందుకోసమే ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ నుంచి? లాల్ దర్వాజా. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? దగ్గర 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? చాలా బాగుంటుందండి అమ్మవారి ఆగ్రహం. అమ్మ దయదలిసిందంటే అన్ని సంతోషం. మాకు అమ్మవారి గురించి ఒక 2 మాటలు చెప్పరా? అమ్మవారు మనము ఏది మొక్కితే ఏది అనుకున్న కోరికలు చాలా నెరవేరుతాయని చాలా. ఎందుకంటే మాకు ఇప్పుడైతే ఇక్కడనైతే చాలా అమ్మవారిది బాగా. లావణ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జెండా దగ్గర నుంచి వస్తున్నా. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నేను 10 years నుంచి చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగా అనిపిస్తుంది. జరిగినాయి మీకు? ఏదనుకుంటే అది అవుతుంది. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నేను ఎట్లా 5 years. 5 years నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మవారి గురించి? అమ్మవారు దయగల తల్లి. ఎప్పుడు మా మమ్మీ ఎత్తుకుంటది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇంటి దగ్గర ఎత్తుకుంటుండే, ఇక్కడ ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది. ఎట్లా అనిపిస్తుంది మరి? ఫస్ట్ టైం ఎత్తుకున్నారు కదా. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నా పెళ్ళి అయినప్పటి నుంచి చేస్తున్నాను. మా అత్తమ్మలు అంతకంటే ముందు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి. అమ్మవారి చరిత్ర గురించి మాకు కొంచెం చెప్పరా? అన్ని మొక్కుకున్నాయి, అన్ని కోరుతాయి. మీకేమైనా జరిగాయా? ఇక మేము పిల్లల మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి అనుకుంటున్నాం. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు? చాలా బాగుంటుంది మేడం. మేము 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటాము. ప్రతి సంవత్సరము ఏటా అమ్మవారిని ఉంటూనే ఉంటాము. మనకి ఎలాంటి ఆపదలు కానీ, ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి ఏవి వచ్చినా కూడా మనకు కొంగు బంగారమే మనతో పాటే మన వెన్నంటూ ఉంటుంది మన మాత. మన సింహవాహిని మాంకాళి చాలా శక్తివంతమైంది. ఈ అమ్మవారి గుడికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో చరిత్ర 20 కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు తనే మనకు వెన్నంటూ ఉండి మనకు కొంగు బంగారమై మన వెన్నంటే ఉంటుంటుంది. మా కుటుంబంతో పాటు మా సమేతంగా మా అమ్మ, మా నాన్న, మా అందరం మేము ఇక్కడికి దర్శించుకుంటూనే ఉంటాము. మనకి ఎలాంటి ఆపదలు, ఎలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ శక్తివంతమైన శక్తితోటి మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎంతసేపు పట్టింది? మేము 1 గంట 2 గంటలు పట్టింది మేడం. బట్ ఆ దర్శనంలో ఉండే
ఆ అనుభూతే వేరే ఉంటుంది. మనము ఆ నిలబడ్డ అంత శక్తి కూడా అంత అమ్మవారే ఇస్తుంది. మనకు ఇలాంటి ఫీలింగ్ ఉండదు. అమ్మవారు మనం విన్నట్టే ఉంటుంది, మనకు కూడా జరుగుతుంది. చరిత్ర గురించి 117 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి అవును చరిత్ర మేడం. గురించి ఒక 2 నిమిషాలు. మనకు ఒకప్పుడు నిజాం పరిపాలన కాలంలో మనకు మశూచి అనే ఒక వ్యాధి సోకింది. కానీ అప్పుడు మూసీ నది ఉప్పొంగింది. ఆ మూసీ నది ఉప్పొంగినప్పుడు అమ్మవారే మనకు ఇక్కడ వచ్చి మనకి బోనాలు సమర్పించుకుంటే ఈ ఆటంకం నుంచి గట్టెక్కుతుంది అని చెప్పింది. సో అదేవిధంగా మనం ఆ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నప్పటి నుంచి ఈ మశూచి వ్యాధి అంతరించిపోయింది. మళ్ళీ అక్కడ భూమి వాతావరణం పొంగి పొర్లిపోతున్నప్పుడు ఆ బోనంతో పాటే అదంతా పూర్తి ఆగిపోయి అంత సస్యశ్యామలంగా అయిపోయింది. మనం వ్యాధి నుంచి కూడా మనం గట్టెక్కి ఈ రోజు వరకు మనం అలా విధంగా బోనాలు సమర్పించుకుంటూనే ఉంటున్నాము. ఇదే విధంగా మనము అమ్మవారిని కొలుచుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి అమ్మవారి చాలా శక్తివంతమైంది. ప్రతి ఒక్కరు కోరుకున్నదల్లా కొంగు బంగారమే మన వెంట ఉంటుంది. థ్యాంక్ యూ. ఎట్లున్నాయండి? చాలా బాగుంది. ప్రతి ఏడాది ఇంత ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రతి సెక్యూరిటీ కానీ, అక్కడ పూజారులు కానీ, మన వాలంటీర్స్ కానీ, ఇక్కడ వైద్యపరంగా కానీ అన్ని సదుపాయాలు అన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు. డూ గుడ్ మేడం. చాలా బాగా ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక అమ్మవారి గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పరా? మేము 10 సంవత్సరాలు రావటి మాది తెడ్చెల్ల, మా అక్క వాళ్ళు ఉంటారు ఇక్కడ. మేము ప్రతిసారి వచ్చి బోనం ఎత్తుకుంటాం ఇక్కడ. ఎంతసేపు పట్టింది దర్శనానికి? ఎంతసేపు పట్టింది? ఒక 15 నిమిషాలు వచ్చేసి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, అంత బాగుంది. ఎంతసేపు పట్టింది దర్శనానికి? 10-15 మినిట్స్. 10-15 మినిట్స్. అమ్మవారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మహిమ గల దేవత అంతే. హాయ్, హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు మీకు. ఇక్కడే మేము లోకల్. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? నాకు 24 ఇయర్స్. మా డాడీ వాళ్ళ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఒకసారి మాకు అమ్మవారి చరిత్ర గురించి ఏమైనా తెలిసి చెప్తారా? నాకంత ఐడియా లేదు, మా డాడీ వాళ్ళకి తెలుసు. మేము రెగ్యులర్గా వస్తాం ఎవ్రీ ఇయర్. మేము ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఎంతసేపు పట్టింది దర్శనానికి? తొందరగా అయిపోయింది, చాలా క్విక్గా అయిపోతుంది. కాకపోతే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. స్పెషల్గా ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? ఏర్పాట్లు పర్లేదు, కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అంతే. చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? మేము ఒక 5 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. 5-6 మంచిగా ఉందాం. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? మేము అనుకున్న పనులన్నీ అయితే అమ్మ ఏం చెప్తారు అమ్మవారి గురించి? అంతా మంచిగా ఉంటుంది. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లాల్దరోదా. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? మేము ఈ ఆనాదిగా ముందు నుంచి ఎప్పుడు తరతరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఎంతసేపు పట్టింది దర్శనానికి? మేము గుడి మెంబర్గా తొందరనే అయిందండి. మాకు లేకపోతే చాలా గంట టైం పడుతుంది మాకు లేకపోతే. సో ఏం చెప్తారు? ఇప్పుడు గుడిలో మెంబర్ అంటున్నారు, అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారికి చాలా ఇష్టత చాలా ఉందండి. అమ్మవారిని చేసిన వాళ్ళకి ఎవరికైనా మంచి జరుగుతుంది. నమ్ముకున్న వాళ్ళకి చాలా కలుగుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచి చేస్తారండి ఏర్పాట్లు మాత్రం ప్రతి సంవత్సరం. ఇంక ఈ సంవత్సరం చాలా రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా హలో, హ్యాపీ బోనాలు అండి. బోనాలు మీకు కూడా ఎలా Thank you. జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. ఎంతసేపు పట్టింది? మేము యాక్చువల్గా మా బాబాయ్ ఎక్స్ చైర్మన్ అనమాట, విష్ణు గౌడ్. సో మాకు ఎక్కువసేపు ఏం పట్టలేదు. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ అమ్మవారి దయ వల్ల అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి జరుగుతాయి. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు అలాంటివి? అలా ఏం లేదండి, అన్ని అందరికీ సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. చెప్పండి, అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు చాలా ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకున్నట్టు అన్ని విధాలుగా జరుగుతాయి. చాలా బాగా అమ్మవారు అనుకునే మొక్కులు నెరవేరుస్తారు. పొద్దున్న నుంచి అమ్మవారి దర్శనానికి బోనాలు సమర్పించడంలో కానీ భక్తుల రద్దీ పెరుగుతుంది అని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇద్దరు ఆడపడుచులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో. హాయ్, ఏం పేరు? రేణుక. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. సో నీకు బోనాలు గురించి తెలుసా మొత్తం ఎలా ఏంటిది? చిన్నప్పటి నుంచి బోనం ఎత్తుకుంటున్నా. ఇది ఎన్నోసారి?
మేబీ ఒక 13-14 టైం. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. బోనాలు అంటే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం బోనాల గురించి. సో బాగుంటుంది మొత్తం వైబ్ అండ్ ఎంతసేపు పట్టింది దర్శనానికి? వెళ్తున్నాం దర్శనంకి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారికి చాలా సంతోషంగా బోనాలు సమర్పిస్తున్నామని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక ఇక్కడే వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో అమ్మవారికి బోనం సమర్పించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.